ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో దత్తావతారంలో ఉన్న దత్తుని యొక్క జన్మ రహస్యం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గురు అనుగ్రహం కోసం ఇది తెలుసుకోవాల్సిందే. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని కూడా పిలుస్తారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశాలతో కూడిన అవతారమూర్తి. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణిస్తుంది. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశాలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశంతో చంద్రుడు, బ్రహ్మ అంశంతో దుర్వాసుడు, శివుని అంశంతో జన్మించారని పురాణ కథనాలు చెబుతున్నాయి. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యమిస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీ. సాయం సంధ్యా వేళలో భోజనాలు చేస్తారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు, అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో ద్వారా కొంచెం దత్తాత్రేయుని గురించి తెలుసుకున్నాం. అలాగే దత్తాత్రేయుని ఒక శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. ఈ మంత్రాన్ని గురువారం రోజున ఎవరైతే 108 సార్లు పఠిస్తారో గురు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మరి ఈరోజు దత్తాత్రేయుని గురించి తెలుసుకున్న వారందరూ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.